నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ చింతాడ గ్రామంలో ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్య పరిష్కారం దిశగా ఈరోజు కీలక అడుగు పడింది. చింతాడ గ్రామంలో భారీ మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గొండు శంకర్ స్థానిక నాయకులు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈ మెయిన్ డ్రైన్ నిర్మాణాన్ని సుమారు 1,20,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. స్థానికంగా ఉన్న బోర రామారావు ఇంటి వద్ద నుండి ప్రారంభమై మామిడి చెరువు వద్ద ఉన్న అమ్మవారి గుడి వరకు ఈ కాలువ నిర్మాణం సాగనుంది. శంకుస్థాపన అనంతరం యంత్రాలతో జరుగుతున్న కాలువ తవ్వకం పనులను ఎమ్మెల్యే అధికారులు పరిశీలించారు. ఈ భారీ డ్రైన్ నిర్మాణంతో చింతాడ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా వర్షాకాలంలో తలెత్తే మురుగునీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానిక నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బోర గోవిందరావు, బోర రమేష్, గొండ వెంకటరమణ, బోర కుమారస్వామి, బోర శ్రీనివాస్, బోర అభిషేక్, కొండబాబు, గ్రామ పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అరసవల్లి దెరలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిరాగా వారి నామగోత్రాల పేరిట స్వామివారిని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న ముడుపు కట్టే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి స్వామివారికి పూజలు చేసి ముడుపులు కట్టారు. భక్తులు అనుకున్న కోరికలు తీరడంతో ఆలయంలో ముడుపులు కడుతున్నట్లు చెప్పారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆలయంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీమద్ సుందరాకాండ పారాయణం జరుగుతుందని చెప్పారు. పారాయణం చేయదలిచిన వారు ముందుగా ఆలయంలో గోత్ర నామాలతో నమోదు చేసుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక సన్ రైజ్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 18, 19 తేదీల్లో 2 రోజుల పాటు వసుంధర ఎగ్జిబిషన్, సుఖీ శారీస్ ఎగ్జిబిషన్లను సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తొట్టెంపూడి శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు శనివారం ఈ ఎగ్జిబిషన్లను భాజపా మహిళా నాయకురాలు పైడి సింధూర, డాక్టర్ శ్రీదేవి మహిళలు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు ఎగ్జిబిషన్లో నగలను అలాగే శారీస్లను తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ 2 రోజుల పాటు ఉదయం 10:30 నుంచి రాత్రి 7:30 వరకు ఎగ్జిబిషన్ పెన్ చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించినట్లు తెలిపారు. మహిళలంతా వచ్చి ఎగ్జిబిషన్ను తిలకించి అవసరమైన శారీస్ను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. నిర్వాహకురాలు శ్రీదేవి మాట్లాడుతూ వసుంధర అంటే నమ్మకం అని 28 సంవత్సరాలుగా సేవలు అందిస్తుందని, విజయవాడ, హైదరాబాద్, విశాఖలలో బ్రాంచ్లున్నాయని చెప్పారు. మహిళలు ఎగ్జిబిషన్కు విచ్చేసి అవసరమైన వాటిని కొనుగోలు చేయాలని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్ నరేంద్ర కుమార్, మణి తదితరులు ఉన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సతివాడ గ్రామంలో శనివారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం అభివృద్ధి పనులకు జేసీబీ ద్వారా శంకుస్థాపన చేశారు. తదుపరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులతో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు నియోజకవర్గ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, తాజా సమాచారం కార్యకర్తలకు నేరుగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తమ మొబైల్లో జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పార్టీతో నిరంతర అనుసంధానంలో ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలోని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, ప్రత్యేక అర్చన నిర్వహించగా సాయంత్రం అఖండ జ్యోతి ప్రజ్వలన, హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తనలు, భజనలు, మహా మంగళహారతి కార్యక్రమాలు భక్తుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, హరే రామ హరే కృష్ణ భక్త భోజన బృందం, ఆలయ స్వచ్ఛంద సేవకులు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో ప్రతి శుక్రవారం విద్యార్థులకు శ్రీమద్ భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, యోగా ఆసనాలపై ఉచిత శిక్షణ అందజేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ముగింపులో భక్తులు జై వీరబ్రహ్మేంద్ర స్వామి, జై గోవింద మాత అంటూ
ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కూటమి నాయకులు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడడం సరికాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ని ధనంజయరావు హితవు పలికారు. ఈ మేరకు శనివారం ఆయన నివాసంలో యువ నాయకులు మార్పు పృథ్వీ, పొన్నాడు ఋషులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుమారుడి విషయంలో కూటమి నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, అధికారం శాశ్వతం కాదని గమనించాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మాజీ మంత్రి కుమారుడు వర్ష స్వయంగా 108కి కాల్ చేసిన విషయంను గమనించాలన్నారు. సెక్షన్ల మార్పు చేయడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గౌతి శిరీష చెబుతున్న మాటలకు పనులకు పొంతన లేదన్నారు. కూటమి పార్టీ నాయకుల విషయంలో ఇలాగే చేశారా అని ప్రశ్నించారు. ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి మంత్రి వెళ్లి పార్టీ తరపున 10 లక్షల రూపాయలు ఇవ్వడం ఏ జిల్లాలో జరిగిందో చెప్పాలని, ఏ జిల్లాలో లేకుండా ఈ జిల్లాలో ఇవ్వడం అంటే రాజకీయాలు చేయడం కాదా, అవునో చెప్పాలన్నారు. కార్యక్రమంలో రామారావు తదితరులు ఉన్నారు. గొల్లంగి తారకేశ్వరరావు చేతిలో వేధింపులకు గురైనట్లు ఆరోపిస్తున్న కనపర్తి దీనమ్మ అలియాస్ దివ్యకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ రాణా శ్రీనివాస్ మాదిగా డిమాండ్ చేశారు. బాధితురాలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ జిల్లా అధ్యక్షుడు దాసరి తిరుమలరావు, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు గోశాల అశోక్, ఎరుకల త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో 23 మంది దళిత పారిశుద్ధ్య కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు వినతిపత్రం అందజేశారు. తొలగింపులు చట్ట విరుద్ధమని, కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ దోర్గాసి గణేష్, అర్జీ కోటి, ధూలి మోహన్, రాకోటి రాంబాబు, కానుకుర్తి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించనున్న సైనింగ్ స్టార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో 187 మంది, ఇంటర్మీడియట్లో 37 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించనున్నట్లు డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఏసీ చంద్రభూషణ్, సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 104 సంచార వైద్య విభాగం ఎంఎంయూకు చెందిన 20 పాత కండిషన్ తప్పిన వాహనాలకు ఈ నెల 24వ తేదీన ఈ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ ద్వారా జూలై 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల కొనుగోలుదారులు, కాంట్రాక్టర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనల ప్రకారం ఈ వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఐటీడీఏ సీతంపేట ఆధ్వర్యంలోని శ్రీకాకుళం యూత్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న ఐఐటి సూపర్ 60 బ్యాచ్కు 2026-27 విద్యా సంవత్సరానికి గణితం, భౌతిక శాస్త్రం పార్ట్ టైం ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను జూలై 25లోగా గురుకులం సెల్కు సమర్పించాలని, జూలై 28న ఉదయం 10:30 ఐటీడీఏ సీతంపేటలో ఇంటర్వ్యూ, డెమో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యమని ఆమదాల వలస ఎమ్మెల్యే రాష్ట్ర పీఈసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. పొందూరు మండలంలో సుమారు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు బీటీ రహదారులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధికి నాణ్యమైన రహదారులు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో చిగురుపల్లి రామ్మోహన్, బలగ శంకర్ భాస్కర్, అన్నెపు రాము, అనకాపల్లి రంగనాయకులు, రాష్ట్ర డైరెక్టర్ విజయలక్ష్మి, బాడాన శేషగిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో స్వచ్ఛ క్యాంపస్ శ్రమదానం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ రజని, రిజిస్ట్రార్ బి అడ్డయ్య పర్యవేక్షించారు. పరిశుభ్రమైన క్యాంపస్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని వైస్ ఛాన్సలర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం అనురాధ, డాక్టర్ సిహెచ్ రాజశేఖర్, డాక్టర్ కె సామ్రాజ్యలక్ష్మి, డాక్టర్ డి చక్రపాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం క్రింద 2026-27 విద్యా సంవత్సరానికి 64.76 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 10,120 కోట్లు జమ చేయనున్నట్లు టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు మొదలవలస రమేష్ తెలిపారు. అలాగే 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లు చెప్పారు. బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం 2,321 కోట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికారిక ప్రతినిధి ఎన్జే బాబు, బీసీ నాయకులు కలగ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ఆలయ అధ్యక్షులు లక్ష్మీపతి గౌర్దాస్ తెలిపారు. రథయాత్ర స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి పొన్నాడ బ్రిడ్జి వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రథయాత్ర గోడపత్రికను ఆవిష్కరించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వి అప్పలరాజు, జి వినీత్, పి మోహన్ రావు, జనార్దన్, ఎస్వి రమణ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ సభ్యులను వ్యాయామ ఉపాధ్యాయురాలు వేధిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు డిఈఓ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు, డి గణేష్, కేవి జగన్నాథరావు, రాకోటి రాంబాబు, అర్జీ కోటి, కానుకుర్తి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జేసే శ్రీకాకుళం మధురం సిక్సిత్లాం గవర్నింగ్ బోర్డు సమావేశం శనివారం అధ్యక్షులు హెచ్జిఎఫ్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగింది. విశాఖలో జరిగిన రివ్యూ టు రియాక్ట్ కార్యక్రమంలో చాప్టర్ సేవ శిక్షణ కార్యక్రమాలకు ప్రశంసలు లభించాయని లక్ష్మణరావు తెలిపారు. జూలై 31న జేసీఐ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ భరత్ ఎన్ ఆచార్య పర్యటన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జోన్ కాన్ఫరెన్స్ పోస్టర్ను పాలిశెట్టి మధుబాబు ఆవిష్కరించగా సమావేశంలో డాక్టర్ దుర్గాప్రసాద్, ల్యాండ్ పవర్ లక్ష్మణ్, కిరణ్ మర్లా, సాయిబాబా, సాయికుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. యువత www.mybharat.gov.in నమోదు చేసుకుని కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన అధికారి ఎన్ కృష్ణ కోరారు. ఆగస్టు 15వ తేదీ వరకు ప్రత్యేక నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సెప్టెంబర్ నుంచి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఎంపికైన వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సమావేశంలో పివి రఘునాథ్, టి జగదీశ్వరరావు, వివి అప్పలనాయుడు, ఎన్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. పెసల మొలకలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీల వంటి మొలకెత్తించిన పప్పు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరంలో ఏమాత్రం కొవ్వులేని లీన్ బాడీ కోసం ట్రై చేసేవారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయం లేకుండా వీటిని రోజు తినొచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడాన్ని ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు. ఆకలి, దప్పికలు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసల మొలకలు విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల నిలయం. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తిన పెసలలోని సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటీఎలైటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా తొందరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను సవ్యంగా అరిగి ఉండబడతాయి. పెసర మొలకల్లో ఉండే వైటెక్సిన్, ఐసోవిటిక్సిన్ అనే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. పెసరపప్పును సూప్లు, సలాడ్లు ఇంకా రకరకాల వంటకాల్లో కూడా వాడుతూ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.